హాయ్ ఫ్రెండ్స్, టమాటా నిల్వ పచ్చడి అనమాట. మ్యాక్సిమం ఒక 15 డేస్ అయినా ఉంటుంది. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది వేడి వేడి రైస్లో. ఒకసారి ట్రై చేయండి. టమాటాలు బాగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కట్ చేసిన టమాటాలు మొత్తం మనం వేసేసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత అది వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్లోనే టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి మనం క్లోజ్ చేసిన తర్వాత బాగా దగ్గరకు అయిపోయింది చూడండి. ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాము. పసుపు వేసేసి అలా కలుపుకుంటే కొద్దిగా దగ్గరకు అవుతుందన్నమాట. ఈ వాటర్లోనే మొత్తం ఇంకిపోవాలి. అసలు ఫస్ట్ ఆయిల్ ఏమయ్యద్దు, లాస్ట్ ఫైనల్గా మనం పోపు వేసేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా మొత్తం పోవాలంటే మనం ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. టమాటాలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మొత్తం ఉడికిపోవాలి. టమాటా కనిపించకుండా ఇలా కనిపించకుండా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు కారం వేస్తే మొత్తం అయిపోతుంది అనమాట. ఆ వాటర్ కూడా ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి. పచ్చడి అంటే కారం ఎక్కువనే పడుతుంది కదా, మీరు తిన్నంత తగినంత కారం తినేది క్వాంటిటీ వేసుకోండి. తర్వాత వచ్చేసి చింతపండు వేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఒక 5 మినిట్స్ అలా క్లోజ్ చేస్తే ఆ కారం కూడా మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఉడికేంత వరకు క్లోజ్ చేసేసి పెట్టుకుందాము. తర్వాత చూడండి, మంచిగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ వాటర్ కూడా దగ్గరికి వచ్చేసాయి చూడండి, ఏం లేదు. ఇప్పుడు కలుపుకొని మనం ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టమాటా చల్లగా అయిన తర్వాత మనం అంటే మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పప్పు గుత్తితో ఎనుపుకుందాము. ఇది చల్లగా అయిన తర్వాత మనం ఎనుపుకోవాలి. తర్వాత వచ్చేసి పోపు ఫస్ట్ పెట్టుకొని ఆ పోపు కూడా చల్లగా అయిన తర్వాత పచ్చడిలో వేయాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇది చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లగా అయిన తర్వాత వెనిపితేనే అంటే పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకోవాలి మనము. ఈ చిన్న చిన్న పీసెస్ చింతపండు కూడా కనిపించకుండా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. పప్పు గుత్తితో ఎనిపిస్తే అయిపోతుంది. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా, అందుకనే పప్పు గుత్తితో ఎనిపిస్తే పక్కన పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. పోపు కూడా చల్లడానికి టైం పడుతుంది కదా, అందుకని పోపు వేసేసుకుందాము. పోపు వేసేసుకున్న తర్వాత నేను ఎల్జీ ఇంగు వాడుతున్నా. ఇంగువ అంటే మొత్తం కాదు, చిన్న పీస్ వాడుతున్నా అనమాట. ఇందులో బాక్స్లో చిన్న పీస్ తీసేసుకొని ఇది మెత్తగా వేసేసుకుంటున్నా. అంతవరకు ఆయిల్ వేడైపోయింది అనమాట. ఆ వేడైన ఆయిల్లో పోపు గింజలు వేసేసుకుందాం. నేను మినపప్పు ఎక్కువ వేస్తాను అనమాట. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే మినపప్పు ఎక్కువ తీసుకుంటా దేంట్లో అయినా. తర్వాత మనం ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దంచిన ఆ చిన్న ముక్క తీసుకున్నాం కదా, దంచిన ఇంగువ పీసెస్ వేయాలన్నమాట. ముందు వేస్తే మాడిపోతుంది, ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది మనకి రాదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదో ఇంగువ నేను తీసుకున్నా చూడండి, మెత్తగా స్మాష్ చేసేసుకున్న చిన్న పీస్ని ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు మనం ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. చల్లగైన తర్వాత ఆ పచ్చళ్ళు వేసేసుకుందాము. నేను చాలా ఎక్కువ తీసుకున్నాను ఎల్లిపాయలు, మీకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది కూడా మెత్తగా కచ్చపచ్చ దంచేసుకోవాలి. ఇది చూడండి, ఆల్మోస్ట్ టమాటా చల్లగా అయిపోయింది. తగినంత సాల్ట్ వేసేసుకొని మనము ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకుందాము. నేను దొడ్డుప్పు తీసుకున్నాను కదా, అది మెత్తగా అయ్యేంత వరకు బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకున్నా. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ దంచేసుకున్నాను కదా, ఇందులో వేసేసుకొని మనం పోపు వేసుకున్నది కూడా చల్లగా అయిపోయింది. ఇప్పటికి ఒక 5-10 మినిట్స్ పక్కన పెడితే చల్లగా అయిపోతుంది అనమాట పోపు కూడా. ఆ పోపు దీంట్లో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలో అసలు మామూలుగా ఉండదు. అసలు 1 వీక్ 10 డేస్ ఉంటుంది అనమాట ఈ టమాటా పచ్చడి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే వేడి వేడి రైస్లో అసలు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఏది తినబుద్ధి కాదు, ఇది తింటే దెబ్బకి మంచిగా అనిపిస్తుంది. నాలుగే అసలు చెడిపోయి ఉంటుంది కదా జ్వరం వచ్చేసి, అప్పుడు తింటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి ఒక్కొక్కసారి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.